నా ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సర్వశక్తి సంపన్నుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు. ఈ దినపు దేవుని మాట హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. ప్రభువగు యెహోవాయే నాకు బలము. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 18, 19 వచనాలలో హబక్కూకు తాను దేవుడిని సేవించడం ఆయన ఇస్తున్న వాటిని బట్టి కాదని, ఆయన దేవుడన్న సత్యాన్ని బట్టేనని సాక్ష్యమిస్తున్నాడు. యూదాపైకి దేవుడు పంపుతున్న తీర్పు కాలంలోనే ప్రవక్త ఇక్కడ ఆనందిస్తున్నాడు. దేవుడే అతనికి రక్షణ అని, మొక్కవోని బలం అని చెప్తున్నాడు. బబులోను దాడిలో సమస్తం నాశనం కాకుండా నీతిగల శేషంగా కొందరు మిగులుతారని అతనికి తెలుసు. దేవునిపై విశ్వాసం మూలంగా జీవించే వారందరిదే అంతిమ విజయమని గొప్ప ఆత్మతో ప్రవక్త ఇక్కడ ప్రకటిస్తున్నాడు. 18వ సంకీర్తన 32, 33 చరణాలలో దావీదు తనకున్న శక్తి సామర్థ్యాలు, బల ప్రభావాలు, విజయాలు దేవుని కృప వలన మాత్రమే పొందుకున్నానని నొక్కి చెప్తున్నాడు. నాకు బలమును ధరింపజేయవాడు ఆయనే. దేవుని యందు స్థిరమైన నమ్మకం కలిగి ఉంటే ఈ లోకములో పరిస్థితులను ఎదుర్కొనుటకు కావలసినటువంటి బలాన్ని వస్త్రము వలె ధరింపజేస్తాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9, 10 వచనాలలో కృప అంటే దైవ సన్నిధి, అనుగ్రహం, శక్తి, దేవునికి మొరపెట్టే వారికి దేవుడిచ్చే అసాధారణమైన బలం. మన బలహీనతలు క్రీస్తు కోసం మన శ్రమలు ఎంత ఎక్కువైతే దేవుడు మనకిచ్చే కృపతో కూడిన బలం అంత ఎక్కువగా మనపై ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13లో ఉన్నట్లుగా నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. విశ్వాసుల నుండి క్రీస్తు ఆశించే కార్యాలను వారు ఆయనిచ్చే శక్తి, బలం, కృప ద్వారా మాత్రమే చేయగలరు. ఇక్కడ పౌలు నేర్చుకున్న దాన్నే ప్రతి విశ్వాసి నేర్చుకోవాలి, నేర్చుకోగలరు కూడా. విశ్వాసులంగా మన జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా, ఏ పని చేయవలసి వచ్చినా, అది ఎంత కష్టతరమైనదైనా దావీదు వలె, పౌలు వలె దేవుడిచ్చే బలంతో అసాధారణమైన కార్యాలపై విజయం సాధించగలమనే నమ్మకంతో మనం ఉండాలి. ఆమేన్.